హాయ్. హలో అండి. నమస్తే. ఈరోజు నేను మామిడికాయ అల్లం పచ్చడి పెడుతున్నాను. అనుకోకుండా నాకు మామిడికాయలు మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి. నేను ఈ ఇయర్ పెట్టాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ పెట్టలేకపోయినాను. ఈ ఇయర్ పెట్టాలి అనుకున్నా. నాకు అనుకోకుండానే మామిడికాయలొచ్చినాయి. అందుకోసమని అల్లం పచ్చడి పెట్టాలని చెప్పేసి ఈరోజు అల్లం పచ్చడి పెడుతున్నాను. ఈ కాయలు చాలా చిన్నగా ఉన్నప్పటికిని మస్తు చాలా పుల్లగా ఉన్నాయండి. చాలా పుల్లగా అంటే అవి ఒకటే చెట్టు కాయలు, పచ్చడి కాయలంట. అవి చాలా పుల్లగున్నాయి. అందుకోసం అని జెప్పేసి అల్లం పచ్చడి పెడదామని జెప్పేసి అనుకుంటున్నాను. నాకు అల్లం పచ్చడి అంటేనే ఎక్కువగా ఇష్టమండి. ఎక్కువగా అల్లం పచ్చడే పెడుతూ ఉంటాను. మాకు తెలిసిన వాళ్ళు నా పక్కన ఉన్నప్పుడు తన అక్క పెడుతున్నప్పుడు నేను జూసానండి. అదే కొలతలతోటి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా అదే కొలతలతోటి పెడుతూ ఉంటాను. అది 10 ఇయర్స్ నుంచి అదే ఫాలో అవుతున్నాను. ఒక నోట్స్‌లో రాసుకొని పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నప్పటికి ఆ నోట్స్ చూడంది మాత్రం చూడకుండా చేయలేను. అలా ప్రతిసారి ఆ కొలతలు చూసుకొని చేస్తుంటాను. కొంచెం ఇవి కలర్ చేంజ్ అయినప్పటికి పుల్లగా ఉన్నాయి గదండీ! గట్టిగానే ఉన్నాయి. కాబట్టి పచ్చడికి పనికొస్తాయన్నారు. అందుకోసమని పచ్చడి పెడుతున్నాను. ఈ కొలతలైతే చెప్తాను. ఇప్పుడు ముందుగా అయితే అంటే నేను ఇందులోనే కలుపుకుంటాను గాబట్టి ఇగ పెద్దది అదే గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ చేస్తే సరిపోతుందండి. దీనికి పల్లి ఆయిల్ అయితే బాగా టేస్ట్‌గుండే పచ్చడి అంటే తెలుసు కదండీ! పల్లి ఆయిలే బావుంటుంది. ఒక కేజీ కాయలకు గాను అంటే మనం 10 కాయలు కొడితే ఒక కేజీ కాయలు వస్తాయన్నమాట. ఆ కేజీ కాయలకు గాను ఒక కేజీ కారము, ఒక కేజీ నూనె, ముప్పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. అవి కొలతలు మెజర్‌మెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదు. బాగా మరగాల్సిన అవసరం లేదు. ఎక్కువ మరిగితే పచ్చడి తొందరగా నల్లగా అవుతదనమాట. కొంచెం పొంగొచ్చేలాగా హీట్ అవుతే సరిపోతుంది. అందులో మనకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు యేసుకొని స్టవ్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే అదే హీట్‌తో ఆ హీట్‌లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ హీట్‌కనేది అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని కొంచెం పచ్చితనం అనేది పోతది గాబట్టి, అప్పుడు కొంచెం స్టవ్ మీద దించేసుకున్నాక, అదే హీట్ మీద మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కలుపుకొని పెట్టుకుంటే సరిపోతదండి. అల్లం వెల్లుల్లి వేయగానే ఆ ఆయిల్‌కి చాలా మంచి ఫ్లేవరొస్తది. మంచి అరోమా ఉంటుంది. అలా వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దీన్ని బాగా చల్లారిచ్చేదాకా కూడా పక్కనే పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం హీట్ అయినా గూడా హీట్ ఉన్నా కూడా పచ్చడి తొందరగా పాడైపోతది గాబట్టి, ఇది బాగా మొత్తం కూల్ అయ్యేదాకా గూడా మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ కూల్ అయిపోయేలోపు పక్కన మనము కారం రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు దీంట్లోకి ఇంగువ పొడిని యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తదండి. చాలా బావుంటది. ఇంగువ ఫ్లేవర్ అనేది నేను ఎక్కువగానే వాడతాను. ప్రతి దాంట్లో ఇంగువ వేయడం బాగా అలవాటు. ఇందులో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మంచి టేస్ట్ గూడా వస్తుందండి. ఆ తర్వాత ఇవి చల్లారేలోపు మనం కారాన్ని కలిపి పెట్టుకోవాలి. ఒక కేజీ ఆహ్, కారం కావాలి అనంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల ఉప్పు వేయాలండి. నేను 3 మ్యాంగో పికిల్ కారం వాడతాను. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు చెప్పారు కానీ ఎక్కువ ఉప్పు అవుతుందండి. అందుకోసం ఒక గ్లాస్‌కి 1.5 గ్లాసే కలిపి అట్లా పెట్టుకుంటాను. ఇప్పుడు ఇలాగ పొళ్ళులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముక్కలకి. అంటే ఒక 100 గ్రాములు మెంతులు వేడి చేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 50 గ్రాములు ఆవాలు వేడి చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర అనమాట. కొంచెమే వాడతాను జీలకర్ర. జీలకర్ర ఎక్కువ వాడితే నల్లగా అవుతదంట పచ్చడి. అందుకోసమని జీలకర్ర చాలా తక్కువగా వాడతాను. ఒక 2 స్పూన్స్ ఒక 1 స్పూన్ ఉంటుందండి జీలకర్ర పొడి. ఈ 3 పొళ్ళను వేసి బాగా ముక్కలకు కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ కావాలి అనుకుంటే కారం మీరు ఇందులో అయినా కలుపుకోవచ్చు కొంచెము. లేదు అంటే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలోనైనా సరే కారం కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను కేజీ కారము అని జెప్పేసి వేస్తున్నాను. అంటే నేను ఒక గ్లాసు, ఒక పావు కేజీ ఉంటుంది. అలా 4 గ్లాసులు వేసి పెట్టుకున్నాను. కొంచెం కారాన్ని ఆ ముక్కలకు పట్టించి పెట్టానండి. ఇలా మనం కలుపుకుంటే ఒక గ్రేవీలాగా అవుతదనమాట. అదంతా బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్నాక అంతే అండి. దీంట్లోకి ముక్కలు కలిపెడితే సరిపోతుందండి. మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈజీగా అవుతది. కానీ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే త్వరగానే అయిపోతుందండి. అంత పెద్ద టైం ఏం తీసుకోదు.
చాలా టేస్టీగా ఉంటదండి అల్లం పచ్చడి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అల్లం పచ్చడి ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. అంత టేస్ట్‌గా ఉంటది. నచ్చిందనే అనుకుంటున్నాను. అన్ని కొలతలతో సహా నేను చెప్పానండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ గ్రేవీని మనం కొంచెము తీసి పెట్టుకున్నట్లయితే ఇంకా వేరే ఏమైనా పచ్చళ్ళు అంటే దోసకాయ పచ్చడి గానీ, అలాంటి ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఇది జస్ట్ గ్రేవీని కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే వేడి వేడి అన్నంలోకి గ్రేవీ యేసుకొని తిన్నా గూడా చాలా టేస్టీగా ఉంటదండి. ఆహ్, అప్పుడప్పుడు నేను అలా తింటూ ఉంటాను. అందుకోసమని పక్కకు తీసి పెట్టుకుంటాను. అంతే అండి. ఇంకా ఈ ముక్కల్ని మనం అందులో కలుపుకున్నట్లయితే అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటది. ఒకవేళ మీకు కనుక కారం గానీ, ఉప్పు గానీ తక్కువ అనిపించిందనుకోండి వేసుకోవచ్చు. లే కారం గానీ, ఉప్పు గానీ మనం 3 డేస్ తర్వాత చూస్తాం గదండీ! అప్పుడు వేసుకోవచ్చు. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది. అందుకోసం నా ఆయిల్ కలుపుకుంటున్నాను. ఉప్పు తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే 3 డేస్ తర్వాత కలుపుకున్నప్పుడు మనకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ముందే వేసి పెట్టుకుంటే చాలా ఉప్పు ఎక్కువగా ఉంటే తినలేమనమాట. అందుకోసమని ఉప్పు 1కి 1:30 పోస్తే సరిపోతుందండి. 2 గ్లాసులు పోస్తే ఎక్కువవుతది. అంతే అండి. ఇలా బాగా కలిపి పెట్టుకొని మనం జాడీలోకి ఎత్తి పెట్టుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ అల్లం పచ్చడి రెడీ. మీకు నచ్చిందనే అనుకున్నాను. కొలతలతో సహా చెప్పాను గదండీ! మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో చూసి చెప్పండి. కామెంట్ చేయండి. ఇలా ఖాళీ సీసాల్లోకి ఎత్తి పెట్టుకొని ఉంచుకున్నట్లయితే 3 డేస్ తర్వాత మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటదండి. ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. బట్ ఇంతకుముందు ప్లాస్టిక్ వాటిలల్లో పెట్టేదాన్ని. అలా వద్దని జెప్పేసి నేను 2 సీసాల్లోనే పెట్టేసుకుంటున్నానండి. ఇంతే అండి. ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలా చేశాక మనకు అలవాటు గదండీ! కొత్త మామిడికాయ పచ్చడి అనంగానే ఖచ్చితంగా మనము తయారు చేసే రోజు అన్నం పెట్టుకొని తినడం అనేది అలవాటు గదా! అలాగే నేను గూడా చేశాను. కాకపోతే టేస్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు. అయినప్పటికీ నేనే చేసుకున్నానండి. టేస్ట్ చేశాను. చాలా బావుంది. మంచిగా కుదిరింది. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.